డబ్బు ఇచ్చారనుకోండి, అమ్మో ఎక్కడ నొక్కేస్తారో తెలియదు. ఇప్పుడు జేబులు ఎక్కువ, ఇప్పుడు వచ్చే ప్యాంట్లకు జేబులు ఎక్కువ, ఎక్కడైనా నొక్కేస్తారు. పైగా 1000 రూపాయల నోట్లు కాదు, 10,000 రూపాయల నోట్లు కూడా వస్తాయి. ఇంకా సూక్ష్మంగా ఇంకైతే బంగారం బిస్కెట్లోకి మారుస్తారు. అంచేది డబ్బు దానంతోనూ తృప్తి కలగదు. భూదానమా, భూమండలం అంతా దానం ఇచ్చినా తృప్తి కలగక చంద్రమండలం ఉంటుందిగా అంటాడు. అన్నదానం వాళ్ళ మాత్రం పప్పు, కూర, పులుసు, పచ్చడి, బూర్లు, పిండి వంటలు ఎన్నైనా పెట్టండి, ఇంతవరకు తినగలడు. ఇక్కడ వరకు ఎవడో తినలేడుగా. చాలు బాబోయ్ నన్ను వదిలేని అవసరమైతే సాయంత్రం వస్తారంటే అప్పుడైతే ఇంక చాలు అనక తప్పదు అన్నదానం. అందుకని అన్నదానం గొప్పదన్నారు. అది కూడా లేని వాళ్ళకే చేయాలంటే, అది కూడా లేని వాళ్ళకి, ఆ అన్నానికి కూడా నోచుకోని వాళ్ళకే చేయాలి తప్ప ఏదో నాకెందుకు అన్నవాడిని పిలవడం, బతిమాలు పెట్టడం, వాడు పులిహోర ఉందా, స్వీట్ ఉందా, పులిహోర స్వీట్ అడిగేవాడికి అన్నదానం దేనికంటే పని లేక, ఇదో షోక్ కోసం తప్పితే. ఇప్పుడు సార్థక విశేషణాల వాడి తిక్కన గారు ఈ పద్యానికి సార్థకత కలిగించాడు అని చెప్పేమే. వినుము అనగా, విను దానములను చెడుననగా పాపములు అనచోట అనఘా అనేది ఒకటి. దానములకునన్నిటికి సజ్జన సేవ్య అన్నదానము మునులకు. ఈ అనఘా సజ్జన సేవ్య ఈ రెండూ కూడా సార్థకమైన విశేషణాలు ధర్మరాజుకి. ఎందుకు ముందు నేను కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాను, ఇన్ని లక్షల మంది చనిపోయారు నా వల్ల, ఈ కుటుంబాలన్నీ అనాథలు అని చనిపోయే కారణమైన దుర్యోధనుడు, చనిపోయిన దుర్యోధనుడు బాగానే ఉన్నాడు, కానీ బతుకున్న ధర్మరాజు బాధపడిపోతున్నాడు. అహింస విషయంలో ఈయనకంత నిష్ఠ. అందుకని అనఘా అని భీష్ముడు సంబోధించాడు. నువ్వు ఏ పాపము చేయలేదు, అనవసరంగా నువ్వు కంగారు పడి రోగాలు తెచ్చుకో. రెండోది సజ్జన సేవ్య. అసలు ఇక్కడ చూడు, శ్రీకృష్ణుడు నీ పక్కన ఉన్నాడు. నేను ఇలా పడుకుని ప్రాణాపాయ స్థితిలో కూడా నీకు ధర్మాలు చెబుతున్నా. మేమంతా సజ్జనులమేగా, మేము నిన్ను సేవిస్తున్నామంటే అర్థం ఏమిటై, నువ్వు పాపాత్ముడవైతే నిన్ను సేవిస్తావా? అంచేత మనం కూడా లోకంలో సజ్జనులు, పండితులు, జ్ఞానులు, ఆధ్యాత్మిక వక్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పాపాత్ముల్ని సేవించకూడదు. వాడు అక్రమంగా సంపాదించాడు అని మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలిసింది అంటే వాడి దగ్గర ఏ సన్మానం, ఏ సత్కారం మనం పుచ్చుకోకూడదు, వాడి ఇంటికి వెళ్ళకూడదు. అలా ఉంటేనే మన పరువు ప్రతిష్టలు నిలబడతాయి ఖచ్చితంగా. అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇలా చెప్పాడు ఖచ్చితంగా. అంటే ఇవి సార్థకమైనటువంటి అభిప్రాయాలు, విశేషణాలు వాడామయ్యా, ఇవి జాగ్రత్తగా చూసు. ధర్మరాజును 100 ఊరికే కంగారు పడిపోకరు తిక్కనగారు ఆ పద్యం అందుకే రాశారు. అనగా సజ్జన సేవ్య అనడం వల్ల చాలా స్పష్టంగా ధర్మరాజు పుణ్యాత్ముడు, పాపరహితుడు అనే విషయం మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ధర్మరాజు భీష్ముడిని ఇంకొక విషయం అడుగుతున్నాడు. అన్ని ధర్మాలలోకి అహింస గొప్పదంటున్నారు, నిజమేనా అన్నాడు. ఎందుకంటే ఆయన పాపం అహింసాత్ముడు, అహింస దృష్టి ఆయనకి చాలా ఎక్కువ. ఏం జరిగినా మంచిదే, చివరికి నాకు అన్యాయం జరిగినా మంచిదే, హింస జరగద్దని అంటాడు ఆయన. హింస జరగడానికి వీళ్ళ ధర్మరాజు అంటే మరో గాంధీ గారు చెప్పుకున్నాం కదా, ఆ దృష్టి అంతే. ఆయన దృష్టి అది తప్పే ఉంది, ఆయన గొప్ప ధర్మం. అప్పుడు భీష్ముడు కూడా అన్నాడు, నిజమేనయ్యా, అరణ్యంలో అనేక మృగాలు ఉంటాయి, కానీ ఏనుగు అడుగు ముద్రలో అన్ని జంతువుల అడుగుల ముద్రలు కలిసిపోతాయి కదా, అలాగే అన్ని ధర్మాలు అహింసలో కలుస్తాయి, అందుకే అహింస పరమో ధర్మ అంటారయ్యా. ఏనుగు పెద్ద లావుగా ఉండే, ఏనుగు కంటే లావుగా ఉండే జంతువు, ఏనుగు కాలు కూడా చాలా పెద్దది, దాని అడుగు ముద్ర కూడా చాలా పెద్దది. ఇంకే జంతువులు నడిచినా ఏనుగు కాలి అడుగుల ముద్రల్లో వాటి ముద్రలు కలిసిపోతాయి. అలాగే అన్ని ధర్మాలు అహింసలో పర్యవసానం అయిపోతాయి, పర్యవసితములు అయిపోతాయి. అంచేది అహింస అంత గొప్పది. అది హింస అనేది అసలు 4 రకాలుగా ఉంటుందయ్యా. మానసికంగా, వాచికంగా, శారీరకంగా, 4వది వాటి మాంసభక్షణ రూపకంగా అన్నాడు. మనం దృష్టిలో పెట్టుకోవాలి. మానసికంగా హింస కలగడం అంటే ఎదుటివాడిని ఏమీ అనవండి, ఏమీ చెయ్యమండి, కానీ మన మనస్సులో వాడి మీద బాగా ద్వేషం పెంచుకుంటూ ఉంటాం. ఇది మనకే నష్టం, వాడికి నష్టం లేదు, కానీ ఎప్పుడప్పుడు బయటపడుతుందిగా, మన చూపుల్లో బయటపడుతుంది. అది మానసికం. ఇక వాచికం, కొట్టలేము కానీ తిట్టగలం. కొంతమంది రోడ్డు మీద తగాదా పెట్టుకుంటారు, గంట సేపు దెబ్బలాడతారు, వీళ్ళ దుంప తెగ, ఒక్క చర్య కూడా ఉండదు అక్కడ, అంతా లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎందుకు దెబ్బలాడంటే అదో హంగామా, కానీ అది హింసగా, పక్కవాడు కూడా హింస. ఇక సరే ఓపిక ఉన్నవాడు మొత్తం కర్రో కత్తో లేపుతాడు, అది శారీరక హింస. ఈ జంతువుల్లో మానవుల్లో సరే హింసను, జంతువులను ఎలా హింసిస్తాం, జంతువులను కూడా మానసికంగా ద్వేషించడం, నోటితో ఊరికే కదిలిస్తూ ఉండడం, అలాగే కొట్టడం, ఇది హింసే. అంతకంటే ఎక్కువ వాటిని చంపి ఆ మాంసం తినడం మరింత హింస, అది 4వ రకం అన్నాడు.
అంటే ఆ హింస కోసం తినడం కోసం చేసేటువంటి హింస ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. ఇవాళ తినడం కోసం కాదండి, మాంసం వ్యాపారం కోసం జరుగుతుంది. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళు తినడం కోసం స్వయంగా, పూర్వం ధర్మం ఎలా ఉండదంటే నువ్వు తినవలసిన మాంసాహారం నువ్వు తెచ్చుకోవాలనేవాళ్ళు. ఎంతమంది వేటకెడతారు, ఎంతమందికి ఆ నైపుణ్యం ఉంది? ఓ జంతువును వేటాడుతుంటే అది వీడి మీద పడితే పరిస్థితి ఏమిటి? అందుకని చాలా తక్కువ హింస జరిగేది. ఒకవేళ ఏదైనా దుకాణాలున్నా కొంతమంది కషాయ వాళ్ళే ఉండేవారు ధర్మవ్యాధుల్లాగా. వారు కూడా ధర్మంగా ఉండి చాలా తక్కువగా, చాలా పరిమిత కాలంలో అమ్మేవారు. ఏదో షాపులో ఒక్కోసారి అది రాత్రి 10 తర్వాత తెరవద్దంటారే, మాంసం దుకాణాలు ఎప్పుడు పడితే ఎప్పుడు తెరిచేవారు కాదు. ఇప్పుడు అంతర్జాతీయంగా మాంసం వ్యాపారం మొదలయ్యాక ఈ ఫ్రిడ్జులు, ఐసుగడ్డలు ఇవన్నీ వచ్చిన తర్వాత విపరీతంగా జంతుహింస జరుగుతుంది. ఇంక విపరీతంగా అనే మాట సరిపోదు. వీ కింద వావత్తు, పా కింద పావత్తు, రీ కింద రావత్తు, తా కింద తావత్తు పెట్టుకుంటే అర్థమవుతుంది పలకగలిగితే. అంత విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఏళ్లకి, కొన్ని దశాబ్దాలకి సరిపడే హింస ఒక్కరోజే చేసేయడం, దీన్ని మొత్తం పెట్టెల్లో పెట్టి పంపించడం ఎక్కడకు. అంత భయంకరమైన హింస జరుగుతుంది. అది ఎంత పాపమో, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో 23.5 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు తెలుగు భాషను కూడా అలాగే శారీరకంగా, మానసికంగా, అనేక వాచికంగా హింస పెడుతున్నాం కదా, ఆ హింస నుంచి ఆ భాషను బయటపడేలా చేద్దాం.